సాక్షాత్తు ఆ హనుమంతుడే జన్మించిన స్థలం. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన చుట్టూ అడవి, సూర్యకిరణాల మధ్య అద్భుతమైన దేవాలయం. శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘన చెట్టుకి స్వయంభూగా వెలిసిన గణపతి దేవుడు. హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ సీతారాములు పుణ్యస్నానాలు ఆచరించిన ప్రదేశం. బడబాకృత బడబాకృత బడబాణలకృత బహుభస్మార్చన అదే తిరుమలలో వెలిసిన జపాలి తీర్థం. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్టీస్ అంటారా బాబు. మీరు తిరుమల వెళ్తే మిస్ చేయకూడని ప్లేసెస్లో ముఖ్యమైన ప్లేస్ జపాలి. ఈ జపాలి క్షేత్రం తిరుమలకి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉంటుందన్నమాట. ఈ తీర్థానికి చేరుకోవడానికి తిరుమల నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంటుంది. అలానే జీప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒక బస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అవి పబ్లిక్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అనమాట. అవైతే మీరు 120 పే చేస్తే వాళ్ళు ఒక 5 ప్లేసెస్ తిప్పుతారనమాట ఈ కొండపైన. ఆ దారిలోనే జపాలి క్షేత్రం కూడా మీకు కవర్ అయిపోతుంది. జీప్లైనా బస్సులైనా ఒక 400 మీటర్స్లోనే ఆగిపోతాయి. తర్వాత అక్కడ నుంచి ఇంకో 400 మీటర్స్ ముందుకు వస్తే ఇలా ఇంకొక ఆర్చ్ కనిపిస్తుంది, శ్రీ జపాలి హనుమాన్ మందిరం అని. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఇంకొక 300 స్టెప్స్ ఉంటాయి అన్నమాట గుడి దగ్గరికి వెళ్ళడానికి. ఈ టెంపుల్కి మీరు వెళ్ళాలి అనుకుంటే మోస్ట్లీ ఈవినింగ్ ప్రిఫర్ చేయండి. ఆ సూర్యకిరణాల మధ్యలో ఆ టెంపుల్ కనిపిస్తూ సూపర్ అంటే సూపర్ ఉంటుంది వ్యూ. ఇంకా స్థల పురాణం ప్రకారం ఈ టెంపుల్ చరిత్రలోకి వస్తే దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్యౌషధాలతో, పక్షుల కిలకిల రావాలతో, ఉడతల ఉయ్యాలాటలతో, దివ్య సుగంధాలతో, ఔషధీ మూలికల సంపదతో తిరుమలకి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య క్షేత్రమే ఈ జపాలి. ఇంకా శ్రీ మహావిష్ణువు రామావతారాన్ని దాల్చుతారని మనందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో శ్రీ రామదూతగా ఉన్న మహారుద్రుడు ఆయనకున్న అన్ని శక్తులతో, అలానే దేవతలందరితో కలిసి నిర్ణయించుకొని వానర రూపంలో అవతరించాలని ఆయన నిశ్చయించుకుంటారనమాట. కానీ అప్పటికే జావాలి అనే ఒక మహర్షి హనుమంతుని అవతారం పొందడానికి ఆయన తిరగని ప్లేస్ అంటూ ఉండదు. అన్ని ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ లాస్ట్కి తిరుమలకు వచ్చి ఆయన జపము హోమము చేస్తారు. ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబో హనుమంతుని రూపాన్ని ఇక్కడే స్వయంభూగా ఆయన అవతరించి జవాలి మహర్షికి చూపిస్తారు. జపం వలన అవతరించిన రూపం కాబట్టి ఈ ప్లేస్ జపాలి అయింది. ఇప్పుడు నేను మీకు చెప్పిన స్టోరీ అంతా టెంపుల్లో ఒక బోర్డు మీద బయట రాసేసి ఉంటది అనమాట. వీలైతే అది కొంచెం చదవండి. ఇంకా మెట్లెక్కే దారిలో చాలా కోతులు, కొండముచ్చులు ఉన్నాయి. మీకు గనక అవైలబుల్గా ఉంటే కొన్ని బనానాస్ కానీ అలా ఫుడ్ ఏమన్నా కొనుక్కొని వెళ్ళి ఇవ్వండి. అలానే కేర్ఫుల్గా కూడా ఉండండి, ఇవి ఫుడ్ చూస్తే మీదకి వచ్చేస్తున్నాయి. నేను చాలాసార్లు తిరుమలకి వెళ్ళాను, కానీ అక్కడ ఈ జపాలి క్షేత్రం గురించి నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ మా మణిగడ వెళ్ళి మేము జపాలికి వెళ్ళాము, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అని చెప్తే నాకు తెలిసింది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కన్ఫామ్గా వెళ్ళాలి అనుకున్నాము. నాకు శివుడి తర్వాత ఎక్కువ ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి. దీని వెనకాల ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. మా నాన్న ఆంజనేయ స్వామి భక్తుడు. మా నాన్నకి ఆంజనేయ స్వామిని చూడాలనిపించినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అయ్యంకిలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి తీసుకెళ్ళిపోయేవాడు. మేము ముగ్గురం ఆడపిల్లలం అయిపోవడం వలన, మగపిల్లవాళ్ళు లేకపోవడం వలన లాస్ట్ నేనే పుట్టాను కాబట్టి నాకైతే గుండు ఖచ్చితంగా తప్పేది కాదు. అలా ఎలిమెంటరీ స్కూల్ అంతా నాకు గుండు లేదా క్రాఫ్ట్తోనే అయిపోయేది. వీళ్ళ టెక్నాలజీయే చూడండి, ఒకరికే బర్డెన్ అవ్వకుండా ఆ బర్డెన్ కూడా ఇద్దరు షేర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళు వెళ్ళేంతసేపు నాకు భయంగానే అనిపించింది, ఎక్కడ చినిగిపోతే ఆ బాబో పాపో కింద పడిపోతారు అని. ఈ టెంపుల్ మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. అండ్ మధ్యలో 12కో 1కో ఆపుతారు, మళ్ళీ 2కే ఓపెన్ చేస్తారనమాట. ఆ టైమింగ్స్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. గుడి దగ్గర 1-2 షాప్సే ఉంటాయి కాబట్టి కొబ్బరికాయ అలానే పసుపు కుంకాలు ఏమైనా సరే చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి. వీలైతే తిరుమల బస్ స్టాండ్ దగ్గరలోనే తీసేసుకోండి. మేము టెంపుల్కి వెళ్ళేసరికి నైవేద్యం పెట్టడానికని దర్శనం హోల్డ్ చేశారు. సో ఆ టైంలో మేము చుట్టుపక్కల ఉన్న టైనీ వాటర్ ఫాల్స్ అలానే స్క్విరల్స్ ఉన్నాయి, వీటిని అన్నిటినీ చూస్తూ
దర్శనం స్టార్ట్ చేయగానే దర్శనం చేసుకొని వెళ్ళిపోయామనమాట. మీకు గనక కుదిరితే ఆ టైమింగ్స్‌ని అవాయిడ్ చేసి, అలానే మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్ రావడానికి చూడండి. మాకైతే ఈవినింగ్ 4:30కి ట్రైన్ ఉండడం వలన మేము డే టైమ్‌లోనే వచ్చాము. ఆల్మోస్ట్ 12 అయింది మేమొచ్చేసరికి. సీతమ్మ వారు లంకలో ఉన్నప్పుడు రాముడు సముద్ర మార్గాన్ని నిర్మించే టైంలో వానర సైన్యంతో పాటు తను కూడా హెల్ప్ చేయాలని ఉడత భక్తితో ఇసుకని తీసుకెళ్ళి ఆ మార్గంలో వేస్తుంది కదా! ఆ భక్తికి మెచ్చే రాముడు ప్రేమతో తనని దగ్గరికి తీసుకొని వీపు మీద నిమిరినప్పుడు పడిన చారలే ఉడత వీపు మీద ఉండే చారలు అనేవాళ్ళు కదా! బట్ ఇక్కడ ఉన్న స్క్విరల్‌ని చూసి అందరూ ఇదే రామునికి హెల్ప్ చేసిన ఉడత అలా అన్నారు. ఒకటి కాదు చాలా ఉన్నాయి. బట్ ఈ బ్రీడ్ అయితే డిఫరెంట్‌గా ఉంది. నాకు ఆ డౌటొచ్చింది. అక్కడ వీపు మీద నిమిరితేనే పడ్డాయి అన్నారు. బట్ ఇక్కడ ఈ ఉడతకేమో కంప్లీట్‌గా అసలు ఒక్క చార గూడా లేదనమాట. చాలా నీట్‌గా ప్లెయిన్‌గా ఉంది దాని వీపంతా. ఇది జస్ట్ నాకు డౌట్ మాత్రమే. మీకెవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. కడుపులే ఉన్నా అనుకున్నాను. చేతితో ఇట్లా తీసుకుంటుంది. ఇవి చేతితో కరవదు. అది తీసుకుంటుంది అది అంతే. చిన్నపిల్లడు బిట్టుకాడి కంటే కొంచెం రెడీ తెచ్చాడు తీసుకున్నాడు. పట్టుకుంటుంది. బాయ్ బాయ్ రివర్స్ లో పడుకుంది బాయ్ బాయ్ కింద పడుతుంది. ఐదు డజన్ బనానాస్ కొని పెడతావమ్మా. మా కోతులు ఉన్నాయమ్మా దారిలో. నేను కోతులకు బనానా ఇస్తాను కానీ 100 ఇక్కడ ఉన్న ఈ చెట్టుకి స్వయంభూగా వెలిసారంట ఈ బొజ్జగనపయ్య. చాలామంది అక్కడ కాయిన్స్ నిలబెట్టి దండం పెట్టుకుంటున్నారనమాట. ఇవి బనానాస్ ముందే లాక్కెళ్ళిపోతాయేమోనని క్లోజ్ చేసి తీసుకెళ్తున్నా. స్క్విరల్ కనబడితే ఇది నోటికి ఇద్దామని చూస్తున్నా. కనబడుతుంది కానీ పలకట్లా. ఇవి రూట్స్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఎంత పెద్దగా ఉన్నాయో ఆ చెట్టువి. అండ్ ఇది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. అడవిలో చెట్లు నరకుండా ఉండండి గైస్. మీరు కాదులే నరికేది. ఇది వే టు జపాలి. సో ఇటు నుంచి ఇట్లా వెళ్తే జపాలి వస్తుంది. ఓకేనా? ఇది గైస్ మన జపాలి కంప్లీట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.